వెల్కమ్ బ్యాక్. ఈ రోజు లైవ్ షోలో పాల్గొంటున్నారు చలసాని శ్రీనివాస్ గారు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి వ్యవస్థాపకులు. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత. అలాగే గౌతమ్ గారు, కాంగ్రెస్ నేత. అలాగే చర్చలో పాల్గొంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఏపీ బీజేవైఎం అధ్యక్షులు, బీజేపీకి సంబంధించి సీనియర్ నేత. నమస్కారం అండి, లైవ్ షోకి స్వాగతం. ముందుగా చలసాని శ్రీనివాస్ గారు, మొత్తానికి మొన్న జైట్లీ ముక్తాయింపు ఇచ్చారు, నిన్న వెంకయ్య దాన్ని సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. ఏపీ భవితకు మాది భరోసా, అసలు ఇప్పుడు మేము చేసిన దాంట్లో మోసమే ఉంది అన్న తరహాలో వెంకయ్య ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే నిధులతోనే అభివృద్ధి జరుగుతుంది, ప్రత్యేక హోదాతోనే కేవలం అన్నీ అయిపోవు, ప్రస్తుతం నిధులతో అభివృద్ధి జరుగుతుందన్న పూర్తి భరోసా మేము ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రత్యేక హోదా కోసం విధానం హామీలను అమలు చేయాలని ఉద్యమం మొదలుపెట్టినప్పుడు దాదాపు ఒక్కడే ఉన్నామండి. కొంతమంది ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిపి కొన్ని నెలల ఉద్యమం తగిన తర్వాత మొట్టమొదటిసారి ఉద్యమంలోకి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలతో, ఆ తర్వాత సిపిఐ పార్టీ రామకృష్ణ గారు అందరూ కలిసి పనిచేసి అందుకని గురగాలు చెప్తున్నానండి. తర్వాత సిపిఎం పార్టీ, తర్వాత వైసీపీ పార్టీ ఆగస్టు 10 ఉద్యమం క్రితం సంవత్సరంలో వచ్చింది. ఉద్యమం తర్వాత ఒకప్పుడు ఈ సంజీవని కాదని చంద్రబాబు గారు కూడా ప్రజల గురించి వాళ్ళు మార్చుకుని తప్పనిసరి హోదా అంటున్నారు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఒక్కటికి ఏకమే వాళ్ళ అడుగుతా ఉంది. అందువల్ల దాన్ని నుంచి వెనక్కలే ప్రశ్న లేదు. ఎందుకంటున్నానంటే, కానీ నిన్న ఏదైతే ప్యాకేజీ అన్నారో, ప్రత్యేక ప్యాకేజీ అన్నారో, ఎంత వచ్చినా దాన్ని ఆహ్వానించాలి. రాజకీయాలు చేయడానికి ఇక్కడ దాన్ని తర్వాత రాజకీయ పార్టీలు చేస్తాయి. ఎందుకంటున్నామంటే కానీ రెండో విషయం ఏంటంటే, దీనికి చట్టబద్ధత లేదు. పార్లమెంటులో ప్రమాణం చేసిన నిజంగా అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలిసిన ప్రకారం ప్రధానమంత్రి పార్లమెంట్లో ఇచ్చిన హామీనే మార్చేసి మేము ఇవ్వలేమని ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఇవాళ చెప్పినప్పుడు, ఈ ఫైనాన్స్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి నిన్న వెబ్సైట్ లో సరిగ్గా పెడతామని చెప్పిన దిక్కుమాలను అసలు వెబ్సైట్ లో వివరాలు 30,000 కోట్లు పోలవరం ఏమీ లేని పరిస్థితిలో దీన్ని నమ్మటానికి లేదు. ఆహ్వానిస్తున్నాను, స్పష్టంగా చట్టబద్ధతతో కల్పిస్తే ఆహ్వానించాల్సిన బాధ్యత ఉంది, తిరస్కరించాల్సిన. ఎందుకంటే హక్కు మాకు అది. ప్యాకేజీ అనేది ఒక చట్టంలో 46(3)లో కొంత ఉన్న రాయలసీమ ఉత్తరాంధ్రకి, అదే కాకుండా హామీ ప్రకారం కూడా ఇచ్చారు, కేపీకే స్కీమ్ ప్రకారం. అది హక్కు, అది మాకు అది. కానీ దాంట్లో రాయలసీమ ఉత్తరాంధ్ర జరిగిన ద్రోహం ఏంటంటే, జిల్లాకి 50 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పి మరొకసారి ఆనందంగా ఇంకో 6 సంవత్సరాలు కలిపి 2,000 కోట్ల అనే దిక్కుమాలిన ప్రకటన ఏదైతే ఉందో అది గాయపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% జనాభా ఉత్తరాంధ్ర మరి రాయలసీమ జిల్లాలో ఉన్నారు. 50 కోట్లు ముష్టేసే పరిస్థితికి వచ్చారండి వాళ్ళు. కేబీకే స్కీమ్ ప్రకారం 12,570 కోట్ల రూపాయలు రావాలి. శ్రీనివాస్ గారు, ప్రత్యేక నిధుల్ని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు, స్టేట్మెంట్ ను కూడా ఆహ్వానిస్తున్నారా? నిధులు హోదా సెంటిమెంట్ తో కాదు. నేను రెండు హోదాకి ఇది ప్రత్యామ్నాయం కాదు, ఇది మా హక్కు. ఇది చట్టబద్ధంగా రావాల్సిందిగా చేస్తా ఉన్నాం. ప్రత్యేక తరగతి హోదాలో వస్తే ఏంటంటే రైట్ రాయాలకు వస్తుంది. ప్రత్యేక తరగతి హోదాలో ఏమీ లేదు, రాయితీలు వేరు, ప్రత్యేక తరగతి హోదా వేరు. మాకు తెలుసు, అది ఇక్కడ ప్రజలకు తెలుసు. రాయితీ ప్రత్యేక హోదా ఒకటే వస్తే ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి, జాబ్స్ వచ్చేస్తాయని అసంబద్ధవాదం నేను చేయను. కానీ ప్రత్యేక తరగతి హోదా వస్తే దాంతో పాటు రాయితీలు కనుక ఇస్తే, అందుకని రాయితీలతో కూడా ప్రత్యేక తరగతి హోదా అన్నాం. అంటే ఫిబ్రవరి 20వ తారీఖున పార్లమెంట్ లో హిమాచల్ మన బిల్లు అక్కడ పెట్టా, ఈ హామీ ఇచ్చినప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఏ అయితే రాయితీలు ఉన్నాయో, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఉన్నాయో, ఆ రాయితీలతో కూడా ప్రత్యేక తరగతి రావాలి. ప్రత్యేక తరగతి ఒక్కటొచ్చినా సరే 30% నిధులు ఏదో నిధులు పక్క పెడతారండి. పక్క పెట్టి ఈ 11 రాష్ట్రాలకు ఇస్తారు. ఈ 11 రాష్ట్రాల పాపులేషన్ మొత్తం చూసుకుంటే 8 కోట్ల ఎంత ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ గా దీంట్లో యాడ్ అయితే 12 రాష్ట్రం కింద మనకు దాదాపు 33% నిధులు వస్తాయి. నేను ఒకటి చెప్తాను, ప్రణాళిక ఆ బడ్జెట్ లో 30% నిధులు పక్కన పెడితే 1,60,000 కోట్లకి 30% 33% పెడితే 55,000 కోట్లు రైట్ రాయల్ గా కాలు మీద కాలేసిన కూర్చుని నిధులు వస్తాయి ఈ రాష్ట్రానికి. ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు గారు ఉండొచ్చు, ప్రకటించినవన్నీ చట్టంలో ఉన్నవే చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ప్రకటించిన వాటికి చట్టబద్ధత కావాలంటారు. కాదండి, చట్టంలో ఉన్న వాటిని కూడా సరిగ్గా ప్రకటించలేదు. రెండో ప్రత్యేక తరగతి హోదా కావాలి. నిన్న 2,29,000 కోట్లని చదువుకుంటూ వెళ్లారు. మన కలకత్తా నుంచి మద్రాసుకి వెళ్లే హైవే వేసిన రోడ్లు, అక్కడి నుంచి మన కాజీపేట నుంచి డబులింగ్ వేసింది ఈ నదులు, ఇంకా నయమండి శ్రీహరికోట నుంచి పంపిస్తున్నారు కదా శాటిలైట్లు, అది కూడా కలిపేసి చెప్పండి సరిపోదు. 2,30,000 ప్రత్యేక హోదాకు సంబంధించి శాటిలైట్ అమెరికా కూడా. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏమంటారు? చలసాని శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రస్తుతానికి ఆహ్వానించాల్సిందే, కానీ అసలైంది ప్రత్యేక హోదాకు సంబంధించి వారు పోరాటం కొనసాగుతుంది. అది కొన్ని విషయాలు ప్రస్తావించారు, మీ అభిప్రాయం ఏంటి?
ప్రధానమంత్రి గారు ఆ రోజు విభజన సందర్భంలో 6 పాయింట్ ఫార్ములాను ప్రకటించారు. 6 పాయింట్ ఫార్ములాలో 6 కీలకమైన అంశాలు ఉన్నాయి. దాని మీద చాలా రోజులుగా అనేక రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి మాటకు దిక్కు లేదా, ప్రధానమంత్రి మాటకు విలువ ఇవ్వరా, పార్లమెంటుకు గౌరవం ఇవ్వరా అనే అంశాలను ప్రశ్నిస్తూ వచ్చారు. దానికి సంబంధించిన విషయంలో ఇప్పటిదాకా ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, మేము ఇప్పటిదాకా చెప్తున్నటువంటి అనేక సంబంధించినటువంటి నిధులు దాటితో సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా కొంత నిధులు కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. వారి అభిప్రాయానికి లేకపోతే వారి రిక్వెస్ట్కి అనుగుణంగానే అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వడం జరిగింది. ఇవి ఏవి కూడా బడ్జెట్కు సంబంధం లేదు. ఉదాహరణకు ఒకటి చెప్పమంటే విభజన బిల్లులో కానీ, చట్టబద్ధంగా చెప్పినటువంటి అంశాల్లో కానీ, లేకపోతే 6 పాయింట్ ఫార్ములో కానీ, దీనిలో ఏది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెట్రోల్ కారిడార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 2500 మెగావాట్ల విద్యుత్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 10 సంవత్సరాల్లో పూర్తి చేయండి అని చెప్పినటువంటి విద్యా సంస్థలు ఏవైతున్నాయో 2 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్కు దేశంలో 6 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే 1,97,000 ఇండ్లు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా అనేక పద్ధతుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాలకు పెట్టుబడులకు ఆహ్వానానికి వాళ్ళ పాపం కష్టపడుతున్న సందర్భంలో ఎక్కడ కూడా 5,000 కోట్లు దాటి లేదా 2,000 కోట్లు కూడా నిధులు ఇక్కడ పెట్టుబడులు రాలేదు. ఒక 7,500 కోట్లు వెంకయ్యనాయుడు గారి మినిస్ట్రీకి సంబంధించి అడ్కో నుంచి నేరుగా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, మేము ఏదైతే పార్లమెంట్లో 6 పాయింట్ ఫార్ములా గత ప్రధానమంత్రి చెప్పారో 5 అంశాలను మేము ఏకాభిప్రాయంతో నిన్న విస్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. 6వ అంశం ఇవన్నీ బాగానే ఉన్నాయి, వెంకయ్యనాయుడు గారు లెక్కలు చెప్పారు, అంతా బాగానే ఉంది. రైట్, ఒక్కసూటి ప్రశ్న, ఇచ్చినా కూడా ప్రజలకి ఇక్కడ నాయకులకి ఏమీ అర్థం కావట్లేదని నిన్న అరుణ్ జైట్లీ గారు చెప్పారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా మనం చూసాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ప్రధాని స్పెషల్ స్టేటస్ గురించి హామీ ఇచ్చారు. తర్వాత మీరు 14వ ఆర్థిక సంఘం దానికి సంబంధించి అవన్నీ సిఫార్సులు అన్నారు. సో అది పక్కన పెట్టారు. సో ప్రధాని ఇచ్చిన హామీకే ఇక్కడ దిక్కు లేనప్పుడు ఈ రోజున ఒక ప్రెస్ మీట్ లో ఆర్థిక మంత్రి చెప్పిన వివరాల్ని ఎంతవరకు మనం నమ్మాల్సిన అవసరం ఉంటుంది, ఎంతవరకు ఇవి అమలు అవుతాయనేది వారి సూటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి. అని చాలా లెక్కలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పారు. రైట్, ఇవన్నీ ప్రజలకు అర్థం కావట్లేదని కూడా వాళ్ళే వివరణ ఇచ్చుకున్నారు. రైట్, ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన విశేషాలు ఎంతవరకు అమలు అవుతాయి? చలసాని శ్రీనివాస్ గారు ఒక విషయం, మంచి విషయం చెప్పారు. ఒక ప్రత్యేక హోదా వచ్చినంత మాత్రాన దాంతో ఎందుకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, మొత్తం పరిశ్రమలు వస్తాయి, దానివల్ల అభివృద్ధి చెరిగిపోతుంది అనేటువంటి దాన్ని నేను ఎప్పుడు ఏకీభించను అని వారి విషయం చెప్పారు. అందుకే మేము కూడా చెప్తున్నది, ఒక్క నిమిషం చలసాని గారు, వాటితో నేను ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రత్యేక హోదాతోటే ఏమీ కాదు, దాంతో పాటు రాయితీలతో కూడుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే కావాలి. అందుకే ఈ రోజు 2017 తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక ఉన్నది కాబట్టి నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా విస్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. ప్రత్యేక హోదా అనేటువంటిది వస్తే 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. 2017 తర్వాత ఈ దేశంలో ఏ దానికి ప్రత్యేక హోదా ఉండదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాయితీతో కూడుకున్నటువంటి పరిశ్రమలకు రాయితీ కావచ్చు, అదనంగా వచ్చే 30 పరిశ్రమలకు రాయితీ కావచ్చు, అదనంగా నిధులు కావచ్చు, అభివృద్ధికి పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ కు సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ కు నిధులు కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి. ఏ పేరుతో వస్తే ఏముంది? రాజకీయ పార్టీలు కొన్ని ఏదో బీజేపీని తిట్టడానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికి, కొంతమంది ఏదో వాళ్ళ వ్యక్తిగత ప్రచారం కోసం రోజు బీజేపీని తిడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే బాటలోనే ఉంటున్నారా, లేకపోతే దగా చేసింది అనే వర్షంలో ఉన్నారా? టీడీపీ ఏ వర్షంలో? ఆదుకుంటాం, ఆంధ్రప్రదేశ్ ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేస్తాం. రైట్ రైట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఒకటి మనం అడుగుతుంది ఏంటంటే, ఈ నష్టపోయినటువంటి సీమాంధ్రకి స్పెషల్ స్టేటస్ కావాలి, అలాగే రాయితీలతో కూడిన, మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాయితీలతో కూడినటువంటి నిధులు కావాలి. సరే, అది మీరు ప్యాకేజీ రూపంలో ఇస్తారా, దేంట్లో ఇస్తారో ఎవరిని ఇస్తే తీసుకుంటాం, దానికి సంతోషం. దాంతోనే సంతృప్తి పడేది లేదు. స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వమని చెప్పి మేము అడగటం జరుగుతుంది. సరే, ఇప్పుడు కేవలం మన వాళ్ళు అడిగిన దాంట్లో అర్థం ఉంది. ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటనకే విలువ లేదు పార్లమెంట్లో. మీరేదో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తే ఏంటి, దానికి ఏమాత్రం శాంటిటీ ఉంటుంది అనేది. సో చట్టరూపంలో అడుగుతున్నాం దాన్ని. సరే, అది చట్టరూపంలో ఇచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తే సంతోషం, అంతకంటే మించింది లేదు. సరే, నిన్న చేసినటువంటి ప్రకటన అన్నీ చేశారన్నది కొన్ని అతిశయోక్తులు ఉండ, అందులో మన రెవెన్యూ లోటు కానివ్వండి, లేకపోతే పోలవరంకి కానివ్వండి, ఇటువంటి కొన్ని
మనకు ఉపయోగం అంటే సాధ్యం కాని హామీలు కూడా ఉన్నాయంటారా? మన చలసాని గారు అన్నట్టు మన రాష్ట్రం మీదకి వెళ్ళే నేషనల్ హైవే కూడా అది జాతికి సంబంధించింది, లేకపోతే శ్రీహరికోటలో రాకెట్లు కూడా మన రాష్ట్ర ఖాతాలో వేస్తే అది కనుక మనకు ఉపయోగపడే ఉన్నాయి. ఏమని మనం అనకూడదు, పూర్తిగా కేంద్రాన్ని దాగా చేసిందని పూర్తిగా నిందించిన అవసరం లేదు. రైట్, మీరు ప్రత్యేక హోదా కావాలంటారు, ప్రత్యేక నిధులను ప్రస్తుతం ఆహ్వానించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రత్యేక హోదా ఏం సాధించలో ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టేసిన విషయం మీకు తెలియదా? నేను చెప్తున్నాను, అది ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రత్యేక హోదా అడుగుతున్నాం, కొన్ని రాయితీలు అడుగుతున్నాం మన రాష్ట్రం అభివృద్ధి అంటే. ముందు వాళ్ళు రాయితీలు ఇచ్చారు, అది తీసుకుందాం అంటారా వద్దంటారా? ఓ ప్యాకేజీ రూపంలోనే ఇంకో పేరు పెట్టి ఇచ్చారు, అది తీసుకుందాం అంటారా లేదంటారా? దానికి చట్టబద్ధత ఏమీ లేదండి, గాల్లో ప్రకటన అండి. కాదండి, నేను వెబ్సైట్ లో పెడతాను. మన అరుణ్ జైట్లీ గారు అవాస్తవాలు చెప్పారు. ఆల్రెడీ జయరాం రమేష్ గారు సభ హక్కులు తీర్మానించారు, ఆయన మీద సభ హక్కులు తీర్మానించారు. 14వ ఆర్థిక సంఘం ఎక్కడ చెప్పింది? ఇప్పుడు మనం ఉద్యమం మీరు ఒక ప్రకటన రాసి ప్యాక్స్ పంపండి ఢిల్లీకి, వాళ్ళు ప్రకటన చేస్తారు. రైట్, ఒక్క నిమిషం విష్ణు గారు చెప్పండి. గాల్లో చెప్పింది మాకేమన్నా ప్రియాంబులా? మేము నమస్కారం పెట్టింది మీద చదవాలా? చలసాని గారు, మనం ఒక్కరే ఆంధ్రప్రదేశ్ కు ప్రతినిధి కాదు, మనం ఒక్కరే కేంద్ర ప్రభుత్వానికి మనమేం దూత కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, బానిసలుగా కూడా మనం ఒకరే ఆంధ్రప్రదేశ్ కు ఒకడే ప్రారంభమైనాడు. దేశంలో ప్రజలు ఓట్లు వేశారు, 242 సీట్లు గెలిపించారు. మాకు కూడా తెలుసు. చెప్పేది ఒకటే, మన లక్ష్యం ప్రత్యేక హోదా. ఈ లోపేదో కేంద్రం కొన్ని ఇస్తానంటుంది, తీసుకుని మనకు కావాల్సిన దానికోసం మనం ముందుకు వెళదాం. అది అడుగుతాం, ప్రత్యేక హోదా ఇచ్చే వెసులుబాటు ఇక్కడ లేదని కూడా కుండ బద్దలు కొడుతున్నారు కదా. అదే చెప్పొచ్చండి. మనం అడుగుతాం, మన సత్తా చూపెడదాం, మనం పోరాడదాం, మన ప్రయత్నం చేద్దాం, మనం కృషి చేద్దాం. శ్రీనివాసులు గారు ఇక్కడ ఇంకా పోరాడదాం, మనం ప్రయత్నిద్దాం. ఎందుకంటే మనసులో ఆయన క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఆయన టీచర్స్ దాని పోరాటం నుంచి ఆయన పోరాటం సాధించుకొని కొన్ని జీవోలు కొన్ని యాక్ట్ చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పండి, నిజంగా మీరు అన్నప్పుడు ఒక నిండు లోక్సభలో ఇటు బీజేపీ ప్రతిపక్షం ఆ రోజు సుష్మా స్వరాజ్ కానీ వెంకయ్య నాయుడు కానీ బీజేపీ నాయకులందరూ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఒకరి మీద పోటీ పడి మేము 10 సంవత్సరాలు అంటే మీరు 10 సంవత్సరాలు ఇస్తాం ప్రత్యేక హోదాను నిండు లోక్సభలో డోర్స్ వేసి పవర్ కట్ చేసి విపక్ష పార్లమెంట్ సభ్యులు బయటికి నెట్టేసి చేసినప్పుడు దానికే దిక్కు లేనప్పుడు ఒక ప్రెస్ మీట్ లో మీరు చెప్పినట్టు జైట్లీ గారు చెప్పినట్టు దానికి ఏమి శానిటీ ఉంటుంది, ఏం చట్టబద్ధత ఉంటుందండి? వీళ్ళకి అర్థం కాలేదు అసలు. వీళ్ళు ఎందుకంటే డిబేట్స్ లో ఎందుకంటే గౌరవ్ గారిని ఏదంటే అది మాట్లాడడం కాదు కదండి. ఎందుకంటే ఇది 5 కోట్ల ప్రజల ఆకాంక్ష, అది 5 కోట్ల ప్రజల ఆకాంక్ష. నిన్న నిజంగా చాలా బాధకరమైన విషయం వెంకయ్య నాయుడు గారు నేను చెప్పడము, అది కొండ ప్రదేశ్లో ఇస్తాము, ఇప్పుడు తెలీదా మీకు? పార్లమెంట్ లో మీరు మాట్లాడినప్పుడు అది తెలీదా మీకు? ప్రత్యేక హోదా కొండ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాలో ఉండేది, అది తెలీదా మీకు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఉన్న పుష్కరాలు మొత్తం టోటల్ గా వెళ్ళిపోయినాయి, వనరులన్నీ వెళ్ళిపోయినాయి. హైదరాబాద్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాదాపు పెట్టుబడంతా ఏడాది ఉన్నారు, అక్కడ పెట్టేసి. ఇంత ఇబ్బందులు పడతా ఉంటాయి యువతకు. రేపు భవిష్యత్తులో చాలా కష్టాలు ఉన్నాయి, సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉన్నది, ఆత్మహత్యకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో మీకు విష్ణు ఉండే అట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో ఉన్నాడు, ఆ రోజు ఏం మాట్లాడలేదు విష్ణు. ఆ రోజు మేము చాలా ఫైట్ చేసినాం. అసలు మేము ప్రత్యేక హోదా కోసము, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం పోరాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చాలా మంది అందరూ నాయకులు అందరూ పాల్గొన్నారు. కానీ నాయకులు చాలా మంది నా వర్షం కంప్లీట్ గా తెలీదు నీకు. ఎందుకంటే విష్ణు, ఎందుకంటే నువ్వు పార్టీ ఏదో ఒక పదవి ఏదో తీసుకున్నావు కాబట్టి మాటలు కాదు. యాక్చువల్గా క్షేత్రస్థాయిలో
క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో నిజంగా యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించుకోవాలి. అది పోరాటంతో గానీ లేదంటే చావులతో గానీ రకరకాల హింసాత్మక పద్ధతులు గానీ శాంతియుత పద్ధతులను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు మీరు అడగలేకపోతున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు మీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించడం. అందుకే వెంకయ్య నాయుడు గారు ప్రశ్నిస్తూ విభజన చట్టంలో వాడిన పదాల అలిగేషన్ తో ఉన్నా కానీ మీరు అన్యాయంగా రాష్ట్ర ప్రయోజనం చిన్న కేసు పట్టుకొని మీరు రకరకాల భయపడిపోతున్నారు. మేము తెలుగుదేశం కాంగ్రెస్ ఆ రోజు అలిగేషన్ పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి అలిగేషన్ పెట్టి అన్యాయంగా అక్రమంగా లోపల నుండి 16 నెలల లోపల నుండి అయినా భయపడిన రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం. అయినా రాష్ట్ర ప్రజల కోసం మీరు మిత్రపక్షం గట్టిగా విభజన చట్టంలో వాడిన పదాల వల్లే ఇప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అన్ని కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉంది. కాబట్టి అంతకంటే ఎక్కువ మేము ఇప్పుడు చేస్తున్నాం అనేది వెంకయ్య నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ లో ఇచ్చిన వివరణ. సరే, ఆయన వివరణ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు అనేది పక్కన పెడితే మా సంబంధించి నేను చెప్పేది, నిన్న వెంకయ్య నాయుడు గారు ప్రెస్ మీటు, అరుణ్ జైట్లీ గారు ప్రెస్ మీటు, వాళ్ళ వెబ్సైట్ లో పెట్టిన పేపరు, దాంట్లో కూడా వెంకయ్య నాయుడు గారు నిన్న 1.5 ప్రెస్ మీట్ లో ఆయన కేంద్ర మంత్రి మీడియా అంతా లైవ్ ఇస్తుంది కనుక ఆయన చెప్పే మాటకి కోట్ల మంది వింటారు కనుక ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా, ఎంత అభాసం పాలు చేసినా మనందరం భరించాల్సిందే, తప్పదు, దాన్ని వినాల్సిందే. నేను కూడా చెప్తున్నా, నిన్న మీరు పెట్టిన వెబ్సైట్ లో మీరు కూడా పేజ్ నెంబర్ 3లో ఎగ్జామిన్డ్ ఫీజిబిలిటీ అనే పదాలు వాడారు కదా. ఎందుకు వాడారు మరి? ఎందుకు వాడారు వెంకయ్య నాయుడు గారు? మీరు షుడ్ బి అని పెట్టలేదు కదా, మేము చేస్తామని చెప్పలేదు కదా మీరు. అంటే మీరు గవర్నమెంట్ లో ఉండి గవర్నమెంట్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, కొన్ని ఎలా ఉన్నదంటే విభజన జరిగేటప్పుడు కొన్ని డిపిఆర్లు కావాలి, కొన్ని ప్రపోజల్స్ కావాలి, కొంత స్టడీ కావాలి, దానికోసం ఎగ్జామిన్ అని ఫీజిబిలిటీ అని ఇవన్నీ రాస్తారు పదాలు. దాన్ని సాకులుగా ఎగ్గొట్టడానికి పదాలుగా వాడుకుంటున్నారా? ఎగ్గొట్టడానికి పదాలుగా వాడుకున్న వారు చట్టంలో పెట్టిన ప్రతి లెటరల్ స్పిరిట్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఎలా చెప్తున్నారు మీరు? అప్పుడు చెప్పకూడదు కదా మీరు. కనుక మీకు మీడియా ఉందని, మీరు చెప్పింది ప్రజలు కోట్ల మంది అబద్ధాలు వింటున్నారని మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే ఒకటే పదాలు కాదు, మీరు చెప్తుంది ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో అవి అబద్ధాలని మీరే రుజువు అయిపోతుంది కదా మీ పేపర్లోనే. కనుక అబద్ధాలు చెప్పటం అనేది ఆపేయండి దయచేసి. అయిపోయింది. 2 పాయింట్ నేను చెప్తున్నా. ఇప్పుడు నిన్న వెంకయ్య నాయుడు గారు 2,02,5,000 కోట్లు ఇచ్చేసాము ఇప్పటికే అని చెప్పి ఒక మాట దాని మీద చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఒకటి, వారు ఒక సమాధానం ఏం చెప్పారంటే, ఇదిగో కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు. ఇది ఎప్పుడు మొన్న రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు సమాధానం చెప్పి 6,500 కోట్లు మేము అదనంగా ఇచ్చాము రాష్ట్రానికి అని ఒక సమాధానం ఆర్థికంగా చెప్తే ఆర్థిక మంత్రి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మాకు పెద్దగా ఇచ్చింది ఏం లేదు అని చెప్పారు. అమిత్ షా గారు వచ్చి 1,45,000 కోట్లు, నిన్న వెంకయ్య నాయుడు గారు వచ్చి 2,02,5,000 కోట్లు లెక్కలు చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఏమీ లేదని చెప్తారు. ఆర్థిక మంత్రి 6,500 కోట్లు అంటారు. మరి ఏది అబద్ధం, ఏది నిజం? కనుక చట్టంలో పెట్టినవన్నీ మేము అమలు చేస్తామని ఒక పక్క చెప్తూ, చట్టంలో పదాలు సరిగా లేవని చెప్పి మీ పదాలు కూడా అలాగే వాడుతూ మీరు ఎవరిని అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? నేను 3వ పాయింట్ అడుగుతున్నా. కేబినెట్ మా శ్రీనివాస్ గారు కానీ మా వాళ్ళు కానీ అందరూ అడుగుతున్నది, నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగింది, ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించిన ప్రెస్ మీటింగ్ చట్టబద్ధత ఏంటని. ఆయనే ఉన్నారు, నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, అన్ని పేపర్లు వాళ్ళ ఇంటర్వ్యూలు వచ్చాయి. మన తెలుగు మీడియా అంతా భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం వారికి, ప్రజలకు చేరవేయడానికి చాలా కృషి చేస్తుంది. నేను చాలా సంతోషిస్తున్నా, మాకేం అబ్జెక్ట్ చేయట్లేదు దాన్ని. ఈవేళ ఏంటంటే నా పాయింట్ చట్టబద్ధత కేబినెట్ నిర్ణయం చేస్తామని చెప్పాడండి. నేను చెప్తున్నాను, వారు కేవలం ప్రధానమంత్రి హామీ అని మీరు ఇంతకాలం అది ఒకటే చెప్పారు. ఇదిగో కేబినెట్ నోటు. ఏంటి కేబినెట్ నోటు? నేను చెప్తున్నా, ది కేబినెట్
further directed to the planning commission to implement the decision a grant special category status for a period of 5 years to the successor state of Andhra Pradesh comprising 13 districts. It's a cabinet decision. UPA decision. The implement చేయలేని వాళ్ళు 2.5 ఏళ్లుగా ఇంప్లిమెంట్ చేయలేని వాళ్ళు రేపు ఈ ప్రకటనకి కేబినెట్ నిర్ణయం చేస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఎలా నమ్మాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఒక ప్రధానమంత్రి హోదా, ఒక యూపీఏ కేబినెట్ డెసిషన్ ని ఇంప్లిమెంట్ చేయలేని వాళ్ళు రేపు ఈ కేబినెట్ హోదాకి విలువేంటి? దీనికి సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిప్రాయం తీసుకున్నాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరింత చర్చ కొనసాగిద్దాం.